4వ అధ్యాయము 13వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఆమేన్, ఆమేన్. చాలా అద్భుతమైన మాట. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయం, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ పాదాలు చెంతకు వచ్చి ఉన్నాను తండ్రి. దేవా, నేను నిలబడిన వాడిని, వట్టివాడిని, కానీ మీరు నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడినట్లయితే వారి బ్రతుకులు మారుతాయి ప్రభువా. వారి తండ్రి ప్రభా నీ మాటలు విని దేవా వారు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపడతారు. ఎంతో అత్యాశక్తితో దేవుని మందిరానికి వచ్చి ఉన్నారు. దేవా నువ్వు మాట్లాడు ప్రభువా. మీరు మాట్లాడినట్లయితే తండ్రి ప్రభా ఆ మాటల వల్ల మేము బ్రతుకుతామయ్యా. మీరు సహాయం చేయండి తండ్రి. ఇక్కడ కూర్చున్న బిడ్డలందరికీ కూడా వినగలిగే చెవులు, విన్న వాక్యాన్ని హృదయంలో స్వీకరించుకునే చక్కటి మనస్సుని బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. నేను వచ్చిన చదువుతానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మమును జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, మరి కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను, బోధకులుగాను నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనుషులు నియమించింది కాదు. ఈ క్రమాన్ని దేవుడే పెట్టి ఉన్నాడు. ఎవరు పని వారు చేయాలని చెప్పి. కొంతమంది అంటే కాపరులుగాను, మరి కొంతమంది బోధకులుగాను, మరి కొంతమంది ప్రవక్తలుగాను, మరి కొంతమంది పరిచర్య ధర్మము జరిగించేవారు. ఆ విధంగా ఉండాలి క్రమం అని చెప్పి పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువే మనందరికీ కూడా ఒక క్రమాన్ని పెట్టి ఉన్నాడు. ఆ క్రమాన్ని నెరవేరుస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎవరికి ఏ పని అప్పు చెప్తే ఆ పని ధర్మాన్ని మనం జరిగించే వారిగా ఉండాలి. అలా జరిగించినట్లయితే అది దేవునికి మహిమ, చేస్తున్న వారికి ఆశీర్వాదం అని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే వారానికి 7 రోజులు ఉంటాయండి. ఒక రోజుకి 24 గంటలు. 24 గంటలు అంటే 7 × 24 అంటే ఆ 168 గంటల సమయం. ఒక వారానికి సమయము 168 గంటలు. 168 గంటల్లో ఎంతసేపు దేవునితో సమయాన్ని స్పెండ్ చేస్తున్నామో ఒకే ఒక్క రోజు, అది ఆదివారం అవనండి లేదా శుక్రవారం అవనండి, మనం 2 గంటల సేపు సమయం ఆ సమయాన్ని ఇస్తున్నామా దేవునికి? ఒకసారి ఆలోచించండి. దేవుడే తన రెక్కల చోటున భద్రపరిచి తన కాపుదలను మనకు అనుగ్రహించి ఆయన మనందరినీ కూడా కాచి కాపాడుతున్న దేవుడికి 2 గంటల సమయం ఇవ్వగలుగుతున్నామా? సంఘము మంది 10:30 అంటే 11 గంటలకు వచ్చే వాళ్ళు ఉంటారు, 12 గంటలకు వచ్చే వాళ్ళు ఉంటారు, 1 గంటకు వచ్చేవారు ఉంటారు, ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చేటి వారు ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. 168 గంటలు అనుక్షణము ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి ఆయన మనందరినీ కూడా కాపాడుతున్న దేవునికి 2 గంటల సమయం ఇవ్వగలుగుతున్నామా? ఏయో కారణాలు, ఏయో షాకులు ఎవరికి చెప్తున్నారండి? సేవకుడికి అవసరం లేదండి. దేవునికి మనం చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో. దేవుడు చూస్తున్నాడు కదా. ఆయనకి ఇచ్చే సమయం ఆయనకి ఇచ్చేది అని అంటాడు. నా సమయాన్ని ఎవరు కూడా దొంగిలించకూడదు. ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా పెట్టి ఉన్నాడండి. నా సమయాన్ని దొంగిలించడానికి వీల్లేదు. క్రమం తప్పకుండా మీరు మందిరానికి రావాలి. ఒకవేళ దొంగిలించినట్లయితే దానికి తగ్గ పరిష్కారం కూడా ఉంటుంది. జాగ్రత్త. చాలా అమూల్యమైన మాట అది. దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలమ్మా. ఎన్ని పనులు ఉన్నా సరే అండి, తర్వాత పెట్టుకోండి, ముందు పెట్టుకోండి. కానీ దేవుని యొక్క ఆలయానికి వెళ్ళేటి వారు ఎలా ఉండాలంటే, మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం ఇది నాన్న, ఏ పనులు ఉన్నా సరే వాటిని ముగించుకుని సమయానుకూలంగా దేవుని మందిరానికి మీరు వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదిస్తాడని నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. లేఖనాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ద్వారా ఆయన మాట్లాడంటే పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను,
కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తులు గాను దేవుడే నియమిస్తున్నాడండి వీరందరినీ. ఎక్కడ జరుగుతుంది ఈ క్రమం అంటే సంఘములో జరుగుతూ ఉంటుంది. ఉన్నారండి సంఘములో? ఇలాగా చాలా మంది కూడా సంఘంలో కనిపించేది ఇద్దరు కనపడతారు. ఒకరు కాపరి, రెండు విశ్వాసులు, ఇంకెవరు కూడా ఉండరండి. కానీ సంఘం యొక్క క్రమం ఏంటంటే వీరందరూ కూడా ఉండాలని చెప్పి లేఖనాలు సెలవుపరుస్తున్నాయి. కాబట్టి వీరందరూ ఉండాలన్నట్లయితే కనుక సంఘము క్షేమాభివృద్ధి కలగాలన్నట్లయితే కనుక మీలో ఉన్న టాలెంట్, మీలో ఉన్న అత్యాశక్తి ఏమైతే ఉంటుందో దాన్ని మాకు తెలియపరచాలి. అప్పుడు మీకు అవకాశాలు ఇస్తాము. తప్పకుండా అవకాశం ద్వారా దేవుని నామాన్ని ఘనపరచగలుగుతారు, దేవుని నామాన్ని మహిమపరచగలుగుతారు. కాబట్టి ఎవరికి సరే ప్రార్థన రాదండి, నాకు పాటలో పాడటం రాదండి, వాక్యం చదవటం రాదండి, వాక్యం చెప్పటం రాదండి, ఈ మాటలు అనకూడదు ఎంత మాత్రం. ఒకవేళ అన్నారు అనుకోండి, నేర్చుకోవాలి. చాలా ఈజీ అండి అంతాను. ప్రభు అంటున్నాడు మీరు కష్టపడ అవసరం లేదు, నా యొద్దకు రండి, మీకు అన్నీ నేను నేర్పిస్తాను. అది ఎక్కడంటే దేవుని యొక్క మందిరం. ఆయన మందిరానికి వస్తే సరిపోద్ది. ప్రార్థన చేస్తూ ఉంటారు కదండి, వారిని చూసి మనం ప్రార్థన నేర్చుకోవాలి. పాటలు పాడుతుంటారు చూడండి, వారిని చూసి మనం కూడా పాటలు పాడటం నేర్చుకోవాలి. అయ్యో నేను మనం అంత సింగరం ఏం అవసరం లేదండి. మీకు వచ్చిన స్వరంతోనే, మీకు వచ్చిన ప్రార్థనతోనే మీరు చక్కగా ప్రార్థన చేసి దేవుని ఆరాధించండి. దేవుడు తప్పకుండా మీ మొరని ఆలకించి చక్కటి ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలోనూ సమయానుకూలంగా వచ్చేవారిగా ఉండాలి. దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఎవరికి అప్పు చెప్పిన పని వారు చేయాలి. ఇది నాది కాదే, సేవకుడిది, లేదంటే ఎవరో కోసం చేస్తున్నామని ఎంత మాత్రం అనుకోవడానికి వీల్లేదు. మనం ఏది చేసినా సరే దేవుని కోసం చేస్తున్నాం కాబట్టి యథార్థంగా మనం చేసినట్లయితే దాన్ని బట్టి మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడండి! ఆశీర్వదించే దేవుడు ఆయన ఘనపరిచే దేవుడు. కాబట్టి ఆ ఘనత ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆయన క్రమాన్ని మనం పాటించే వారిగా ఉండాలి. చూడండి అమ్మ, లేఖన భాగాల నుండి 1 కొరింథీలు 14వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మ. 1 కొరింథీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమయుండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆమేన్, ఆమేన్. సంఘంలో మనం ఉండవలసింది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరములు అపేక్షించుడి. అవునండి, సంఘంలో ఉంటున్న బిడ్డలందరూ కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ లోకంలో చూపించే ప్రేమ కాదు, దేవుడు నీ పైన నా పైన చూపించాడు. చూసారండి, ఆ కలవరిలో ప్రాణం పెట్టాడు చూడండి. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలని చెప్పి ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. సంఘంలోనే ఆ ప్రేమ దొరుకుతుంది, బయట ఎక్కడ కూడా దొరకదు. ఒకవేళ బయట దొరికిన ప్రేమని అది ప్రేమ అని చెప్పి మీరు నమ్మినట్లయితే అది తాత్కాలికమైనదే, అది కొన్ని రోజులు మాత్రమే బాగుంటుంది. తర్వాత ఆ ప్రేమ ఏమవుతుందో తెలుసండి, మనల్ని నాశనానికి తీసుకువెళ్తుంది. అది లోకంలో ఉన్న ప్రేమగా. కానీ దేవుడిచ్చే ప్రేమ ఏం చేస్తుంది తెలుసా, మరణం అంతటి వరకు కూడా, మరణ చివరి దినముల వరకు కూడా నిన్ను కాచి కాపాడే దేవుడు అయి ఉన్నాడు ఆయన. ప్రాణం పెట్టిన వాడండి, నువ్వు పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఎంత మాత్రం కూడా చూస్తూ ఊరుకోడు. నీ కొరకు ఆయన ప్రాణాన్ని, తన రక్తాన్ని, తన దేహాన్ని త్యాగం చేసేస్తాడండి. ఎంత గొప్ప దేవుడు! అటువంటి దేవుడిని మనం కలిగి ఉండాలి. అటువంటి దేవుడిని మనం కలిగి ఉండాలంటే దేవుని మందిరంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారికి క్షేమము కలుగుతూ ఉంటుంది. ఆ క్షేమం కలిగిన బిడ్డలు దేవుని ఎంతగా ఆరాధిస్తారో తెలుసండి. వారు సంపూర్ణంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తారు. అలా ఆరాధించిన తర్వాత ఆయన నామము ఎంతగానో ఘనపరచబడుతూ ఉంటుంది. కాబట్టి మనం అందరము కూడా ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ప్రేమ కలిగి ఆరాధించాలి. ఆ ప్రేమ దేవుడు నీ పట్ల నా పట్ల చూపించాడు. చూసారండి, ఆ ప్రేమ కలిగి ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. మనమందరం కూడా ఆ ప్రేమ ద్వారానే దేవునికి దగ్గర అవుతామని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. చదవండి అమ్మా. 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాని, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను,
నియమించాను. ఆమేన్, ఆమేన్. వీరందరూ కూడా ఎక్కడున్నారో తెలుసండి? మందిరంలోనే ఉన్నారు. వీరు ఎవరు వీరని చేసినట్లయితే ఇంతకుముందు తెలియపరిచాను. ప్రవక్తలుగాను, పిమ్మట కొందరును బోధకులుగాను, ఆ పిమ్మట అద్భుత కార్యములు చేసేటి వారు గాను, అలాగే మరికొందరు స్వస్థపరిచేవారు, మరికొందరు కృపావరములు కలిగిన వారు, కొందరు ఉపకారములు చేయవారు, కొందరు ప్రభుత్వములు చేయవారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించెను. దేవుని సన్నిధిలో ఉన్నారండి. చాలా మంది భాషలు మాట్లాడరు, లేదంటే కొంతమంది ఆశ్చర్యాలు చేయడు దేవుడు. మీకే జరుగుతుంది, మీ టాలెంటే అంటుంటారు. మనిషి టాలెంట్, మనిషి జ్ఞానము దేవుని దృష్టిలో ఏపాటిదండి? మన టాలెంటా? అన్నీ ఉన్నాయండి. ఆయనకి లేదంటే సంతోషం లేదు. ఎందుకు లేదు? ఆయన దేవుని కలిగి లేడు. నీకు సంతోషము ఆనందము కావాలన్నట్లయితే ఆ సంతోషము ఆనందించేది నీకు డబ్బులో ఆనందం ఉంటుందా? లేదా నీకు ఇచ్చిన కారులో ఆనందం ఉంటుందా? లేదంటే నీకున్న ఆస్తిలో కానీ, ధనంలో కానీ, నీకున్న ప్యాలెస్లో కానీ నీకు ఆనందం ఉంటుందా? ఎందులో కూడా ఆనందం ఉండదండి. దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయండి. ఆనందము, సంతోషం ఎక్కడ ఉంటుందంటే దేవుని సన్నిధిలో ఉంటుంది. నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారు ఎంత ఆనందంగా ఉంటారు తెలుసండి? ఒక పాట పాడితే ఆనందం ఉంటుంది, లేదంటే ఒక సాక్ష్యం చెప్తే వారి హృదయంలో ఎంతో ఆనందం ఉంటుంది. అలాగే దేవుని యొక్క మాటలు వింటే, అయ్యో సేవకుడి ద్వారా నాతోనే మాట్లాడాడు, అయ్యో నా బ్రతుకు కోసమే ఆయన మాట్లాడి ఉన్నాడని చెప్పి ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని పరిచర్యలు ఏది చేసినా సరే, ఊడ్చేటి వారి కాడి నుంచి, ప్రసంగం చేసే వారి కాడి నుంచి, ఎవరి పాత్ర వారికి దేవుడు అప్పగించి ఉన్నాడు. ఆ పాత్రకు తగ్గ జీవితాన్ని మనం జీవించే వారిగా ఉండాలి. ఆ పాత్రలో ఉన్నటువంటి వారు ఎలాగ ఉండాలో తెలుసండి? పరిశుద్ధులుగా ఉండాలి. అపరిశుద్ధులుగా ఉండటానికి వీల్లేదు. ఒకవేళ అపరిశుద్ధులుగా ఉంటున్నట్లయితే దాని నుంచి మనం క్రమంగా దేవుని ఎద్దకు రావాలి. అయ్యో నేను చేస్తుంది తప్పే, ఆ విధంగా నేను ఉండటానికి వీల్లేదు. ఎవరికి చేస్తున్నాను నేను పరిచర్య? సాక్షాత్తు దేవునికే నేను పరిచర్య చేస్తాను. ఆయన నన్ను చేయమన్నాడు, నన్ను ఈ పాత్రగా వాడుకుంటున్నాడు. కాబట్టి దానికి తగ్గ జీవితాన్ని నేను జీవించాలి. మన మాదిరిని చూపించాలంటే మనం ఎవరో ఒకరు మనకు మాదిరి ఉండాలి. మనకు మాదిరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేశాడండి? తిట్టిన వారిని తిట్టొద్దు అంటున్నారు, కొట్టిన వాడిని కొట్టొద్దు అంటున్నాడు, ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకుని వెళ్ళిపోయాడు. దూషించిన వారిని దూషించకండి అయ్యా, వారి కొరకు శత్రువుని ప్రేమించండి అయ్యా, శత్రువు కొరకు ప్రార్థించండి. అవుతాయా మన వల్ల? చిన్న చిన్న మాటలండి. నా ఆజ్ఞలను గైకోండి, నా ఆజ్ఞల్లోంచి ఎవరు కూడా తొట్టిల్లిపోకండి. 10 ఆజ్ఞలు పెట్టాడు. ఆ 10 ఆజ్ఞల క్రమం కూడా మీకు తెలిసినటువంటివే. ఎందుకంటే ఆజ్ఞలను అతిక్రమించి ఎవరైనా సరే దాని నుంచి తొలగిపోయినట్లయితే లేఖనాలు సెలవిస్తున్నాయి. చదవండి అమ్మా, చాలా స్పష్టంగా ఉంటుంది అన్నమాట. యోహాను సువార్త అనుకుంటాను, చదవండి ఆజ్ఞల గురించి. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణము. చదవండి అమ్మా. ఓకే, నేను చదువుతాను. యోహాను సువార్త 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం. పాపం చే ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. చాలా స్పష్టంగా ఉందండి. పాపము చేయువాడు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించను. ఆజ్ఞలు ఉన్నాయండి, 10 ఆజ్ఞలు మీ అందరికీ తెలిసినటువంటివే. తప్పులు చేయకండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ఉండకండి అని చెప్పి చాలా స్పష్టంగా 10 ఆజ్ఞలు రాసి ఉంచి ఉన్నాడు. అందులోంచి ఏ ఒక్క ఆజ్ఞ కూడా మనం తొలగిపోయినా కూడా లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, పాపము చేయువాడు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణం గుండా వెళ్ళకుండా ఉండాలి అన్నట్లయితే మనం ఆజ్ఞని అతిక్రమించకూడదు. ఆజ్ఞ ఏంటంటే ప్రభు మన కొరకు పెట్టిన ఆజ్ఞలు. ఆజ్ఞలో ఏ ఒక్క ఆజ్ఞను కూడా మనం మీరకుండా ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా దేవుడు పెట్టిన ఆజ్ఞల్ని అతిక్రమించేస్తున్నారు, దాని నుంచి వైదొలిగిపోతున్నారు. ఎవరో కాదండి దేవుని వాక్యం వింటున్న వారే, ఎవరో కాదండి దేవుని సన్నిధిలో వాడబడుతున్న వారే, ఎవరో కాదండి దేవుణ్ణి ఆరాధిస్తున్న వారే, వారు క్రమం తప్పకుండా వస్తున్న వారే ఏమవుతున్నారంటే ఆ ఆజ్ఞల్ని మీరిపోతున్నారు, వారు పాటించటం లేదు. అయ్యో దేవుడు ఆజ్ఞను అతిక్రమించవద్దన్నాడే, ఆ ఆజ్ఞ అతిక్రమించినట్లయితే అది పాపమే, ఆ పాపం వల్ల నాకు మరణం వస్తుంది అని చెప్పి కొంచెం కూడా భయం ఉండట్లేదు ఎవరికి కూడా. కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి, అమ్మా మీరు ఆజ్ఞను అతిక్రమించవద్దు. ఆజ్ఞ అతిక్రమించినట్లయితే అది పాపం, దానివల్ల మీకు వచ్చేది ఏంటంటే లాభం కాదు, మరణం వస్తుంది అంటున్నాడండి ఆయన. ఆ మరణం గుండా మనం వెళ్ళాలి అన్నట్లయితే కనుక
ఆయన పెట్టిన ఆజ్ఞలు, ఆయన చెప్తున్న దేవుని యొక్క మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల ద్వారా ఎంత మాత్రం కూడా వైదొలిగిపోకూడదు. నేను నిలబడిన వాడిని మాత్రమే కానీ మాట్లాడేది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలు. అవి మనతో మాట్లాడతాయి. ఆయన ఎవరో తెలుసండి? నేను జీవము కలిగిన దేవుడిని, వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమై ఉన్నాడండి. పరిశుద్ధ గ్రంథం ఆయన అయి ఉన్నాడు. ఆయన మాటలే మేము చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమించి మన ఇష్టానుసారంగా ఉన్నట్లయితే కనుక దానివల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనము. మనం చేసిన తప్పిదాల వల్ల కలిగే నష్టాలు ఏంటో చూద్దాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనం. నేను చదువుతాను. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల వడిలో వేయవాడవు. ఆమేన్, ఆమేన్. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయవాడువు. అవునండి, తల్లిదండ్రులుగా మనం ఏమైనా తప్పులు చేస్తే దానికి శిక్ష ఎవరో తెలుసండి? మన పిల్లలు అనుభవిస్తారండి. వారికి అన్యము పుణ్యము తెలియదు. వారు అటువంటి పరిస్థితి గుండా వెళ్ళటం ఎంత బాధాకరమైన విషయం అండి. తల్లిదండ్రులుగా మనం కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక ఆ దోషము, ఆ అపరాధము మన బిడ్డల మీదకి రాదని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించే వారిగా ఉండటానికి వీల్లేదు. చూడండి అమ్మా, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. చాలా అమూల్యమైన మాటలు ఉన్నాయి. మనం ఎలా ఉండాలో ఇక్కడ తెలియపరుస్తున్నాడు, ఎలా ఉండకూడదో. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 9-10 వచనాలు. వాటిని నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయములలో 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే లేఖనాలు సెలవిస్తున్నాయి, వాటికి నమస్కరింపకూడదు. వీటికండి ఈ మనుషులు చేతులతో చేసుకున్నారు చూస్తారండి విగ్రహాలు, వాటికి మీరు నమస్కరించకూడదు, వాటికి సాగిల పడకూడదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆ రోషము కలిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే నన్ను దేశించి వారి విషయంలో 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించేదిను. అవునండి, ఎవరైతే ఆయన్ని ద్వేషిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన్ని దూషిస్తూ ఉంటారో ఆ పాపం అంటండి ఎవరి మీదకి వస్తుందంటే తల్లిదండ్రులు పాపము బిడ్డల మీదకు వస్తుంది. వారు చేసిన దోషములు బిడ్డల మీదకు వస్తాయని చెప్పి ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. వారి మీద రప్పిస్తానని చెప్పి తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా దేవుణ్ణి దూషించే వారిగా ఉండకూడదు, దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వారిగా ఉండకూడదని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే లేఖనాలు సెలవిస్తున్నాయి. 10వ వచనము ఈ విధంగా సెలవిస్తుందండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. మనం చేయకూడదు ఏంటంటే దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో ఆ పని చేయకుండా ఉండాలి. కాబట్టి మన లేఖనాలు ఏమన్నా సెలవిస్తున్నాయంటే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించేవాడినై ఉన్నాడు. అవండి 1000 తరములు ఆయన కరుణించేవాడై ఉన్నాడండి. ఎందుకంటే మనం ఆయన ప్రేమించి ఉన్నాము, ఆయన ఆజ్ఞల్ని అనుసరించి, అంటే ఆయన ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో వాటిని గైకొని వాటి ప్రకారం నడుచుకుంటున్న వారికి ఎటువంటి ఆశీర్వాదం అంటే వారంటండి 1000 తరముల వరకు కరుణించేవాడై ఉన్నాడు అని చెప్పి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. మనం ఆశీర్వాదం మనం పొందుకోవాలి అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే లేఖనాలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాను. చదవండమ్మా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ. అనగా మహాదేవుడను మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను
బ్రతికిచుండవలనని మాకు బోధించుచున్నది. ఆమేన్. చూసుకున్నట్లయితే లేఖనాలు సెలవిస్తున్నాయి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకి బోధించున్నది. ఈ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే స్వబుద్ధి అంటే మన సొంత బుద్ధి, మన సొంత బుద్ధి మీద ఆలోచన చేసుకోకూడదండి. మనం దేవుని యొక్క జ్ఞానం మీద మనం ఆధారపడి ఉండాలి. మన సొంత ఆలోచనలు ఏది చేసినా కూడా అది అంత మాత్రం కూడా సక్సెస్ అవ్వదు. కానీ దేవుని యొక్క ఆలోచనతో మనం నడుచుకున్నట్లయితే మనం ఆశ్చర్యపడతామని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఈ పరిశుద్ధ గ్రంథం ఒకే ఒక మాట చెప్తూ ఉంటుంది. ఏంటంటే అమ్మ మీరు నీతిగా జీవించండి, అలాగే మీరు ఎలాగ భక్తితో జీవించండి. చాలా మందికి కూడా భక్తి ఉంటుంది కానీ భయం ఉండదండి దేవుడు అంటేని. కానీ దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తులతో నన్ను ఆరాధించమంటున్నాడు ఆయన. ఎవరైతే భయంతో భక్తితో ఉంటారో వారిని దేవుడు చాలా ఆశీర్వదిస్తానని చెప్పి లేఖనాల ద్వారా ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే నీతితో నడుచుకోవాలి, భక్తితో నడుచుకోవాలి. అలా నడుచుకున్న వారందరూ కూడా బ్రతుకుదురు అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనం అందరం కూడా బ్రతకాలని కోరుకుంటున్నట్లయితే కనుక ఎలా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను ఎంత మాత్రం కూడా మీరి మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు. ఆయన ఆజ్ఞల ప్రకారమే మనం నడుచుకోవాలి. ఒకవేళ ఆజ్ఞను మీరు నడుచుకున్నట్లయితే దాని వల్ల కలిగే నష్టాలేంటో పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా లిఖింపజేసి ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా బ్రతకాలని కోరుకుంటున్నాడు ఆయన. మనం అందరం కూడా జీవించాలని కోరుకుంటున్నాడు. ఈ జీవంతోనే ఆయన స్తుతించాలని కోరుకుంటున్నాడు. దీని ద్వారానే ఆయన మహిమపరచాలని చెప్పి కోరుకున్నాడు. ఈ మట్టి ఘటమును నిలబెట్టుకుని దేవుడు మన ద్వారా ఆయన స్తుతింపబడాలని కోరుకుంటాడు. మన ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకోవాలని కోరుకుంటుంటాడు. కానీ ఎంతమంది బిడ్డలు ఆయన స్తుతిస్తున్నారు, ఎంతమంది బిడ్డలు ఆయన ఆరాధిస్తున్నారు, ఎంతమంది బిడ్డలు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, ఎంతమంది బిడ్డలు అత్యాశక్తితో దేవుని వాక్యం వింటున్నారు. ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. మనం ఏది చేసినా సరే దేవునికి ఇష్టమైనది ఉండాలి. ఏది చేసినా సరే మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడు దేవుడు దాన్ని బట్టి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. మనం చేసిన దోషముల వల్ల బిడ్డలు ఏం చేశారండి వారి మీదకి వస్తుంది అంటున్నాడు. కాబట్టి మనం ఏమి చేసినా సరే మంచిదే చెయ్యాలి. అది దేవునికి ఇష్టమైనదే చేయాలి. మనుషులు ఇష్టం ఏముందండి, మనం ఇష్టమైంది మనం చేస్తూ ఉంటాం. కానీ అది నీకు హాని అయితే ఖచ్చితంగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. అయ్యా ఆ పని చేయొద్దు, అమ్మా ఆ మార్గం గుండా వెళ్ళొద్దు ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు. దాన్ని మన హృదయంలో స్వీకరించుకోవటం బట్టి ఉంటుంది. ఏదో చెప్పాళ్లే అయినా మనం వినాలా అనుకుంటే వినకపోతే ఎవరైనా నష్టపోయేది సేవకుడు కాదు సుమా. సేవకుడు నష్టపోతాడా? ఒకవేళ ఆత్మీయమైన సహోదరి లేదా సహోదరుడు అమ్మ అది కరెక్ట్ కాదు అలా వెళ్ళకండి, అయ్యా మీరు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ కాదని మనకు ఒకవేళ ఆత్మీయమైన సహోదరుడు ఒక మాట చెప్పాడు అనుకో, లేదా సహోదరి ఒక మాట చెప్పింది అనుకో, మీ మాట నేనేంటి అనుకున్నట్లయితే ఎవరైనా నష్టపోయేది? మనమే నష్టపోతాం. ఆలోచించండి ఒకసారి. ఎంత మాత్రం కూడా మనం దేవుని యొక్క మాటలను కానీ దేవుని పరిచర్యలో ఉన్న బిడ్డలు చెప్తున్న మాటలు కానీ తృణీకరించే వారిగా ఉండటానికి వీల్లేదు. ఒకవేళ తృణీకరించినట్లయితే దానివల్ల కలిగే నష్టం ఏంటంటే మనం పాపం గుండా వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోవటం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. ఆ మరణం గుండా వెళ్ళకూడదనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి వాక్యం ద్వారానే మనతో మాట్లాడుతూ ఉంటాడు. సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క పాత్రగా నియమించుకుంటాడు. వారికి ఇచ్చిన ఆ పాత్రని వారు ఎలాగా నెరవేర్చాలంటే తుది శ్వాస వరకు, అంటే మన మరణం అంతవరకు కూడా ఎంతవరకు మనం దేవుని పరిచర్యలో ఉంటామో అంతవరకు కూడా మనం నీతిగా నిజాయితీగా యథార్థంగా దేవుని కొరకు మనం జరిగించాలి. అలా చేసినట్లయితే అది నీకు నీ కుటుంబానికి మన బిడ్డలకి ఆశీర్వాదకరం అని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. అందుకే కదండి లేఖనాలు కూడా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుచున్న మాట. చదవండి అమ్మా. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఎందుము. ఆమేన్. ఆయనతో ఐక్యము కలిగి ఉండాలి. మనం దేవుని యొక్క వాక్యమును ఐక్యము కలిగిన వారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇంకా చూసుకున్నట్లయితే లేఖనాలు సెలవిస్తున్నాయండి. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా
అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఆమేన్. 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 మన శరీరంలో ఉన్న అవయవములు ఎంత మాత్రం కూడా దాన్ని మలినం చేసుకోవడానికి వీల్లేదు. ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ దేహము ఆయన ఆలయం. ఈ దేహంలో ఎవరు నివసిస్తున్నారండి? దేవుడే నివసిస్తున్నారు. ఒకవేళ దీన్ని పాడు చేసినట్లయితే ఆయన అంటున్న మాట ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుందండి. ఆ మాట మీ అందరికీ తెలుసు అనుకున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, చదవండి. ఎవరైనా సరే నేను ఈ దేహమును పాడు చేసినట్లయితే నేను పాడు చేస్తాను అంటారు. కొరింథీయులకు రాసిన పత్రిక. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయములను పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని యొక్క ఆలయం 1 కొరింథీ 2:16. 1 కొరింథీ 3:16. 1 కొరింథీ 3:16 అండి. అందులో చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేసి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఇది దేహము దేవుని యొక్క ఆలయం. ఇందులో దేవుడు నివసిస్తున్నప్పుడు దీన్ని ఒకవేళ అపరిశుద్ధమైనగా మనం చేసుకున్నట్లయితే, దీన్ని పాడు చేసుకున్నట్లయితే నిన్ను పాడు చేస్తానని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన పాడు చేసుకునే పరిస్థితికి మనం ఎంత మాత్రం కూడా మన దేహాలను తెచ్చుకోకూడదని నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఆలయమై ఉన్నారు, ఎవడు తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా లోకమందు తన జ్ఞాని అని అనుకున్న ఎడల, మీ జ్ఞాని అనుకున్న ఎడల మనిషి యొక్క జ్ఞానము వెర్రితనమే దేవుని దృష్టిలో. చాలా స్పష్టంగా ఉందండి. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చాలా మంది అనుకుంటారు ఎవరిని మోసం చేస్తున్నాం, ఎవరు చూడలేదు, నన్ను సంఘ కాపరి చూడలేదు, నా భర్త చూడలేదు, నా భార్య చూడలేదు అని చెప్పేసి ఎవరైనా అనుకోవచ్చు. మన దేహాన్ని మనం పాడు చేసుకున్నట్లయితే లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. అయ్యా మీ దేహము పరిశుద్ధమైనది, అందులో నేను నివసిస్తున్నాను, దాన్ని మీరు పాడు చేస్తే నేను మిమ్మల్ని పాడు చేస్తాను. ఒకవేళ మన జ్ఞానాన్ని కనుక ఆధారం చేసుకుని నేను జ్ఞానవంతుని, నేను ఏ తప్పు చేయట్లేదని చెప్పి మనం గర్వీగినట్లయితే ఆయన మాట్లాడుతున్న మాట ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికో వెర్రితనము. మన జ్ఞానం ఏపాటిదండి దేవుని దృష్టిలో? చాలా చాలా తక్కువైనది, వెర్రి వాళ్ళమని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మనం మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా జ్ఞానాన్ని ఇచ్చే దేవుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలని నేను ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలంటే చూడండి అమ్మా, లేఖన భాగాలు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఒకరిని ఒకరు ఆదరించుకునే వారిగా ఉండాలంటున్నాడు. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకరు ఆదరించి ఒకరికొకరు క్షమాభివృద్ధి కలిగి చేయండి. ఆమేన్. మనం సహోదరుడిగా ఎలాంటి ప్రేమ చూపించాలంటే ఒకరిని ఒకరు ఆదరించుకునే వారిగా ఉండాలి. సహోదరి ఉందనుకోండి, ఇంకొక సహోదరి ఏం చేయాలంటే వారికి ఉద్యోగం లేదు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, మనం ఒకరిని ఒకరు ఆదరించుకునే వాళ్ళు. అయ్యో ఈ కష్టం గుండా వెళ్తున్నావా, నా వంతు నేను సాయం చేస్తాను, ఎక్కడైనా ఉద్యోగం ఉంటే కనుక నేను చెప్తాను అని చెప్పేవారిగా స్త్రీలు ఉండాలి. అలాగే పురుషులు కూడా ఎవరు ఒకరికి ఒకరు సహాయం చేసుకునే వారిగా ఉండాలి. ఆ సహాయము దేవునికి ఇష్టమైన సహాయంగా ఉండాలి. మనుషులు చాలా మంది కూడా తన స్వలాభాలకి ఏదో ఆశించి సహాయాన్ని కోరుతూ ఉంటారు. ఆ సహాయాన్ని కోరుకున్నట్లయితే మనం ఎంత మాత్రం కూడా ఆశీర్వదించబడము. మనం చేయవలసింది ఏంటంటే దేవునికి ఇష్టమైన సహాయం చేసేవారిగా ఉండాలి. అలా చేసినట్లయితే ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నట్లయితే మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకరు ఆదరించి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగి చేసుకోండి. ఒకరు క్షేమాభివృద్ధి కలగాలన్నట్లయితే ఎవరికైనా మనం ఉద్యోగంలో తీసుకెళ్ళి పెట్టామనుకోండి, ఆమె చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది. ఆ ఉద్యోగం ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది. ఆ కుటుంబాన్ని పోషించుకోవడం వల్ల ఆ కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధించే వారిగా ఉంటారు. కాబట్టి వారికి క్షేమం కలుగుతుంది. కాబట్టి ఆ క్షేమాభివృద్ధి కలగచేయడానికి మనవంతు మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ సంఘం అంతా కూడా, ఆ కుటుంబం అంతా కూడా చక్కగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతిస్తారని చెప్పి నేను ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. ఏది ఆశించకుండా మనం చేస్తే అది మనకి ఎంతో ఆశీర్వాదమని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. అలాగే చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ
5వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. ఇక్కడ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడియుండుడి. ఆమేన్ ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎల్లప్పుడూ కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతమంది బిడ్డలు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారని దేవుడికి? చాలా మంది బిడ్డలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. మనకి ఏది చేసినా సరే దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా ఉన్నట్లయితే మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలా ఉండేవారిగా ఉండాలి మనం అందరము కూడా. కాబట్టి మనం చూసుకున్నట్లయితే లేఖనాలు పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించాలి. మనం అందరం కూడా మన పరిశుద్ధులుగా ఉన్నవారు సంపూర్ణలుగా అవ్వాలి అన్నట్లయితే కనుక క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి పరిచర్య ధర్మం జరిగించాలి. క్రీస్తు పరిచర్య క్షమాభివృద్ధి కలగాలి అన్నట్లయితే కనుక మనమందరం కూడా ఒక యూనిటీగా ఉండి దేవుని నామాన్ని మహింపరచాలి. అది ఏదో ఆయన చేసుకుంటాడులే, మనకెందుకులే, టయానికి వెళ్తే సరిపోద్దులే, వాక్యం టయానికి వెళ్తే సరిపోద్దులే, లేదంటే ఆశీర్వాదం టయానికి వెళ్తే సరిపోద్దులే అనుకునే వారిగా మనం ఉండటానికి వీల్లేదు. ఆయన నామము మహిమపరచబడాలన్నట్లయితే, సంఘము ఒక క్షమాభివృద్ధి కలగాలని మీరు ఆలోచన కలిగినట్లయితే అన్ని విషయాల్లో మీరు పొందుకోవాలి. ప్రతి విషయంలో కూడా పొందుకోవాలి. నేను పాటల్లో ఉండాలి, నేను వాక్యంలో ఉండాలి, అలాగే ప్రార్థనలో నేను ఉండాలి, అలాగే పరిచర్య ఎవరికి ఏమైనా పని అప్పగిస్తే అది దేవుడు సేవకుడు ద్వారా నాకు తెలియపరిచాడని చెప్పి మీ అంతటి మీరే చేసేవారిగా ఉండాలి. అలా చేసినట్లయితే మీరు మీ కుటుంబాలు ఎంతో క్షమాభివృద్ధి కలుగుతుందని చెప్పి లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అలా కలగాలి అన్నట్లయితే కనుక మనమందరం కూడా దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినాలని చెప్పి నేను ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, మరికొందరిని సువార్తికులు గాను, మరికొందరిని కాపర్లు గాను, మరికొందరిని బోధకులు గాను దేవుడే నియమించుకున్నాడండి. దేవుడు నియమించుకున్న దాన్ని ఎంత మాత్రం కూడా మనం తృణీకరించడానికి వీల్లేదు. మనమందరం కూడా ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారం నడుచుకోవాలని నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. మనం ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ అయి ఉండాలి. సమస్త విషయాల్లో కూడా మనం మేలు చేసేవారిగా ఉండాలి. ఎవరికి కూడా కీడి చేసేవారిగా ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా కీడి చేసినా కూడా వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి తప్ప వారు నాశనం అయిపోవాలి, వాడు పాడైపోవాలని చెప్పి ఎంత మాత్రం కోసం వారి కోసం ఆలోచన చేయకూడదని నేను ప్రభు పేట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. మనమందరం క్షమాభివృద్ధి కలగాలి అన్నట్లయితే దేవుని యొక్క ఆలయాన్ని విడిచిపెట్టకండి. దేవుని యొక్క మాటలను ఎంత మాత్రం కూడా మీరు తృణీకరించే వారిగా ఉండకూడదని నేను ప్రభు పేట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఎక్కడి వారమో, ఎచ్చటి వారమో, ఎక్కడ ఉంటామో, ఎప్పుడు వెళ్ళిపోతామో, ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరికి కూడా తెలియదండి. రేపు ఏమి సంభవించబోనో అది మనకు తెలుసండి, ఎవ్వరికి కూడా తెలియదు. కాబట్టి రేపు ఏమి సంభవించబోనది మనకు తెలియదు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఎవరైనా తప్పుదారు మనిషి అన్నవాడు అందరూ తప్పులు చేస్తారు. ఎందుకంటే లేఖనాలు కూడా పరిశుద్ధ గ్రంథం ఒక మాట అంటది, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఎందుకంటే జీవగ్రంథమే చెప్తుంది మనం పరిశుద్ధులుగా లేము కాబట్టి ఆ పరిశుద్ధుడు వచ్చి నీ కొరకు నా కొరకు రక్తము చిందించి ప్రాణము త్యాగము చేసి ఉన్నాడు. ఇక మీదట నా బిడ్డలు ఎప్పుడు కూడా ఆ పరిశుద్ధతలోకి వెళ్ళకూడదు, వారి మీద ఎటువంటి కూడా పాపభారం ఉండకూడదు. నా బిడ్డలు ఇక మీదట సంతోషంగా ఆనందంగా జీవించాలని చెప్పి తన రక్తాన్ని చిందించేస్తాడని మనందరి కొరకు. అటువంటి దేవుని కలిగి ఉన్న మనము ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, మనం పరిపూర్ణులుగా ఉండాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు. మనం పాడైపోతే చూసి దేవుడు ఆనందపడేవాడు కాదండి, మన నాశనం అయిపోతే చూసి సంతోషపడేవాడు కాదండి. ఆయన తల్లి తండ్రుల ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమ అది, కానీ దేవుని ప్రేమ ఏంటంటే ప్రాణం పెట్టే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా పెట్టగలుగుతారండి ప్రాణం, కానీ పెట్టేస్తాడండి ఆయన. ప్రాణం పెట్టిన వాడు అంటున్నాడు, అయ్యా నా ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారం మీరు నడుచుకోండి. ఒకవేళ నా ఆజ్ఞను అతిక్రమించి మీరు ఏదో చేద్దామని అనుకుంటే గనక దానివల్ల మీకు ఎంత మాత్రం ఉపయోగం లేదు, మీకు నష్టమే కానీ మీ ప్రాణానికి హానే కానీ ఇంకేమీ కాదని చెప్పి దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి మన ప్రాణానికి హాని కానీ మన బిడ్డల మీదకి శాపాలు కానీ రాకుండా మనం ఉండాలంటే దేవుని వాక్యముని గైకొని వాటి ప్రకారం నడుచుకోవాలని నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. చాలా మంది బిడ్డల్లో ఉన్నది ఏంటంటే ఏమీ కాదులే, ఎవరూ చూడలేదా అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడండి, ఆకాశం నుండి నరులను త్రొంగి చూస్తున్నాను. నేను అందులో కొంతమంది మంచివారు ఉన్నారట, కొంతమంది చెడ్డవారు ఉన్నారు. వారు చేసిన క్రియను బట్టి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు ఆయన. చాలా అమూల్యమైన మాట ఉంటుందండి.
ఎవరు చేసిన క్రియను బట్టి వారి ప్రతిఫలం ఇస్తారు అంటున్నాడు. కాబట్టి మన క్రియలు ఎలా ఉండాలంటే దేవుడు మెచ్చుకునే వాటిగా ఉండాలి. మన క్రియలు ఎలా ఉండాలంటే పరలోకానికి చేర్చేట్టుగా ఉండాలి. మన క్రియలు ప్రకారం ఎలా నడుచుకోవాలనేది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయ్యా నీ పొరుగు వాడిని ఎవరైనా ఆపుతున్నట్లయితే నిన్ను వరకు పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు. అలా ప్రేమించే మనసు ఉందని, ఎవరికైనా సహాయం చేసే మనసు ఉందా, ఎవరికైనా ఇబ్బందులో ఉన్నట్లయితే వారి కోసం ప్రార్థన చేసే మనసు ఉందని, ఆ సమయం ఉందని ఒకసారి ఆలోచించండి. మీరందరూ కూడా మీరు క్షేమంగా ఉండాలి, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి, మీరు బిడ్డలు బాగుండాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాలు అన్నీ కూడా దీవించబడాలని చెప్పి దీనసేవకుడిగా నేను ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తుంటాను. అది దేవుడు నాకు పెట్టిన భారం. కాబట్టి మీరు ఆన్లైన్లోకి వచ్చినా సరే నేను ప్రార్థన చేస్తాను, రాకపోయినా సరే మీకోసం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మీరు అందరూ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుంటేనే మీరు దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటారు. ఆయన నామము మహిమపరచబడుతుంటుంది. అందరూ కూడా సువార్త ప్రకటించే వారు ఉండాలి. మనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టే కొద్ది మాటలైనా సరే అయ్యో ఈ విధంగా ఉండండి, ఇది నీకు మంచిదని చెప్పి పరిచర్య చేసేవారు ఉండాలి, సువార్త ప్రకటించే వారిగా ఉండాలని నిన్న సాయంత్రకాల సమయంలో కూడా సహోదరి చక్కటి విషయాలు తెలియపరిచారు ఆన్లైన్లో. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. మన వల్ల కాదు కానండి, సర్వలోకం బట్టి ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించమన్నారు. అది మన వల్ల అవ్వదు. కానీ మనకున్న పరిధిలోనే నీ పక్కన ఎవరైనా సహోదరి పాడైపోతుందంటే అమ్మ ఆ మార్గం గుండా వెళ్ళొద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఈ మార్గంలో రా, ప్రభు నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాడు. ఇటువంటి చిన్న చిన్న సువార్తలు చేయండి. దాన్ని బట్టి ఆ సహోదరి పాడైపోకుండా, లేదంటే ఆ సహోదరుడు పాడైపోకుండా త్రాగుడికి బాధితులు అయిపోతూ ఉంటారు. ఆ త్రాగుడి నుంచి విడుదల పొంది చక్కగా ప్రభు మార్గంలోకి వస్తారు. ఆ వ్యక్తి ఒకవేళ ప్రభు మార్గంలోకి వచ్చిననుకో తన కుటుంబం బాగుంటుంది, తన బిడ్డలు బాగుంటారు. వారి కుటుంబం అంతా కలిసి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఒక్కరికి సువార్త చెప్పడం వల్ల దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక్కరికి కూడా బాధ్యత ఉందండి. నాకెందుకులే అనుకోకూడదు. మనం నేర్చుకున్న మాటలే 10 మందికి చెప్పినట్లయితే ఆ 10 మందిలో ఇంకొక 10 మందికి చెప్తారు, ఇంకొక 10 మంది, ఇంకొక 10 మంది. ఎలాగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అనేక మంది దేవుని తట్టు తిరుగుతారు. అనేక మంది మారు మనసు పొందుకుని దేవుని యొక్క రాజ్యంలో వారి వారసురాలుగా ఉంటారని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అట్టి కృప దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా దేవుడు దయచేయను గాక. ఆమేన్.